యోగశాస్త్రానికి స్పిరిచువాలిటీకి ఏంటి సంబంధం? యోగశాస్త్రంలో 2 రకాల చాప్టర్స్ ఉన్నాయి, 2 రకాల భాగాలు ఉన్నాయి. ఒకటి హఠయోగం, ఒకటి రాజయోగం. హఠయోగం అంటే కేవలం బాడీకి సంబంధించింది, అంటే డిజీజెస్ ట్రీట్మెంటు, డిజీజెస్ రాకుండా చూసుకోవటం, బాడీని ఫిట్గా హెల్తీగా స్ట్రాంగ్గా పెట్టుకోవటం. నేను ఇంతకుముందు చెప్పినటువంటి అనారోగ్య కారణాలైనటువంటి అన్నిటికీ కూడా విరుగుడుతోటి ఆరోగ్యం పర్ఫెక్ట్గా తెచ్చుకోవడం అనేది హఠయోగం. హఠయోగ లక్షణం కూడా చెప్పారు ఒక శ్లోకంలో. వపుకృశత్వం, వదనే ప్రసన్నత, నాదస్ఫుటత్వం, నయనే సునిర్మలే, అరోగత, బిందుజయం, అగ్నిదీపనం, నాడీ విశుద్ధి హఠయోగ లక్షణం. ఈ హఠయోగ అభ్యాసం వల్ల వచ్చే లక్షణాలు ఏంటంటే వపుకృశత్వం అంటే సన్నటి శరీరం, తర్వాత వదనే ప్రసన్నత, ఫేస్లో ప్రసన్నత ఉంటుంది. నాదస్ఫుటత్వం, మైక్ లేకపోయినా సరే నాదం గట్టిగా ఉంటుంది. నయనే సునిర్మలే, కళ్ళజోళ్ళు అవన్నీ అవసరం ఉండదు. అరోగత, పర్ఫెక్ట్ హెల్త్, ఏ రోగాలు ఉండవు. బిందుజయం అంటే సిమెన్ మీద కాంకెస్ట్. అరోగత బిందు, నాడీ విశుద్ధి, నాడీ అంటే నాడీ మండలం మొత్తం నర్వస్ సిస్టమ్ పర్ఫెక్ట్ ప్యూరిఫికేషన్ అవుతుంది. ఈ లక్షణాలు హఠయోగ అభ్యాసంతో వస్తాయి. ఇక రాజయోగం అంటే ఏంటంటే అష్టాంగ యోగం అనేటువంటిది పతంజలి మహర్షి యోగ దర్శనం అనేటువంటి యోగ సూత్రాల్లో మొత్తము అష్టాంగ యోగం చెప్పారు. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి, 8 అష్టాంగాలు. యమ, నియమ అనేది ఫస్ట్ లెవెల్లో ప్రిన్సిపల్స్ ఆఫ్ లైఫ్, ఎలా జీవించాలి, క్యారెక్టర్, యమ నియమ. ఆసన అనేది రకరకాల ఆసనాలు, ప్రాణాయామం అనే రకరకాల ప్రాణాయామాలు, అందులో హయ్యర్ నాడీ శోధన ప్రాణాయామంలో అనేక రేషియోస్, పూరక, రేచక, కుంభకాలకి, వాటి వల్ల కుండలిని జాగృతి అయి, ఆ తర్వాత వచ్చిన ప్రత్యాహారం అంటే లోపలికి వెళ్ళిపోవడం, తనలో తాను వెళ్ళిపోవడం, ఇంట్రోవర్స్. ఆ తర్వాత ధారణ, కాన్సన్ట్రేషన్, ధ్యానం, మెడిటేషన్, సమాధి, అబ్జార్ప్షన్. ఈ 3 ఎప్పుడైతే వస్తాయో సిద్ధులు కూడా వస్తాయి, అతీంద్రియ శక్తులు వస్తాయి. యోగికి భూత భవిష్యత్ వర్తమానాలు తెలియటమే కాకుండా మనస్సులో ఉన్నది తెలుస్తుంది, జరగబోయేది తెలుస్తుంది. ఇట్లా అనేకమైన సిద్ధులు వస్తాయి.